అక్రమంగా ప్రభుత్వ ధాన్యం అమ్ముకుని సర్కార్ ఖజానాకు గండి కొట్టిన నిందితులను అరెస్ట్ చేశారు నల్గొండ పోలీసులు. నిందితులు ప్యాడీకి సరిపడ బియ్యాన్ని ప్రభుత్వానికి అందించకుండా అక్రమంగా అమ్ముకున్నట్లు గుర్తించారు. ప్రధాన సూత్రధారిగా కందుకూరి మహేందర్ గా గుర్తించారు. ఇప్పటి వరకు నిందితుల్లో కందుకూరి మహేందర్, ఆయన భార్య పద్మను అరెస్ట్ చేయగా పరారీలో రాధాకృష్ణ, కృష్ణమూర్తి, దామోదర్, రవికుమార్, బాలకృష్ణ ఉన్నట్లు చెప్పారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఈ నల్గొండ సబ్ డివిజన్లో మునుగోడు, చిట్యాల అండ్ నల్గొండ రూరల్ ఈ మూడు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 36, 37, 28 ఈ మూడు క్రైమ్ నెంబర్స్లో కూడా మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. ఇందులో ప్రధాన నిందితుడు కందుకూరి మహేందర్, ఇతని ఏజ్ 65 years, కందుకూరి పద్మ ఏజ్ 57 years, ఇంకోటి వరలక్ష్మి కారాపాయిల్ మిల్. ఈ మూడు మిల్స్కి సంబంధించి మనకి రాబీ సీజన్ 2022-2023 సంవత్సరంలో సుమారు 43 కోట్ల వర్త్ ప్యాడీ, అంటే 13,170 మెట్రిక్ టన్నుల ప్యాడీ వరకు వీళ్ళు గవర్నమెంట్ నుంచి ప్యాడీ తీసుకొని ఆ ప్యాడీని మళ్ళీ గవర్నమెంట్కి కట్టకుండా బిల్డింగ్ కస్టమ్ బిల్డింగ్ అయిపోయిన తర్వాత దాన్ని డైవర్షన్ చేసిన సివిల్ సప్లైస్ వాళ్ళు వాళ్ళ ఎంక్వైరీ అయిన తర్వాత మనకి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని బేసిస్ మీద ఇనిషియల్గా వీళ్ళు ఇద్దరు అక్యూజ్లు అబ్స్కాండింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అబ్స్కాండింగ్ అవుతుంటే ఇవాళ పొద్దున వాళ్ళని మనం స్పెషల్ టీమ్స్లో మనం బిఎస్పీ గారు ఆధ్వర్యంలో జస్ట్ ఇద్దరు సిఐలు వీళ్ళు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. బేస్డ్ ఆన్ వాళ్ళ కన్ఫెషన్ బేసిస్ మీద వాళ్ళిద్దరిని కూడా మనం ఇప్పుడు ఇవాళ రిమాండ్కి పంపడం జరుగుతుంది.